చిన్న క్వశ్చన్ చేస్తుంటే అర్థమవుతుంది. కొంచెం గట్టిగా ఫోటో ఇంకేంటి రాకు అందరి ఇష్టమే, నాకు ఎందుకు ఇష్టం ఉండదు. మంచిగా వచ్చిందా? తీసుకో రాజకీయ సైడ్. అకౌంట్కి వచ్చింది, ఒకటి వచ్చింది, ఒక సీజన్ చాలే. ఎందుకు బోధన్ నియోజకవర్గ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సొసైటీలు కానీ ఐకేపీ ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలని గౌరవ మన శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారైన సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు మొత్తం స్టార్ట్ చేయడం జరుగుతున్నది. నేటి నుంచి రైతులందరూ ఏదైతే ధాన్యాన్ని ఎండబెట్టారో అట్టి ధాన్యాన్ని కొనుగోలు స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం గతంలో కూడా ఇప్పుడైనా కానీ తీసుకున్న ధాన్యానికి వారం రోజుల్లో మనకు డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ ఇటు ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ఏ ప్రాంతం ఏ సొసైటీలో అయినా కానీ ప్రతి ఒక్క రైతు మంచిగా ఆరబెట్టి రైస్ మిల్లర్స్తోని కానీ ఇతర ఇబ్బందులు ఏం లేకుండా మనమే పూర్తి స్థాయిలో మంచిగా ధాన్యాన్ని ఇచ్చినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బందులు రావని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మేమందరం రైస్ మిల్లర్ కూడా కోరుతా ఉన్నాము, ఏదైనా రైతులకు ఇబ్బంది పెట్టకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయించుకొని రైతులకు ప్రయోజనం కలిగించాలని సందర్భంగా రైస్ మిల్లర్స్ని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి రైతులందరూ ఇటు ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలని చెప్తాను.